వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలిసారిగా వారు ఢిల్లీకి వెళ్లనుండడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి చేరుకుని ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు కీలకం కానున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు వారిరువురు తిరిగి విజయవాడ రానున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 293 సీట్లు, కాంగ్రెస్కు 233 సీట్లు వచ్చాయి. బీజేపీ స్వల్ప ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. నేడు ఎన్డీఏ కూటమి కీలక సమావేశం కానుంది. సాయంత్రం ఇండియా కూటమి తమతో కలిసి వచ్చే నేతలతో భేటీ కానుంది. 293 సీట్లు గెలుచుకున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మద్దతు కీలకం కానుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు తమకు కూడా అవకాశం ఉందని భావిస్తోంది. తమిళనాడు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ బాహుబలి విజయం సొంతం చేసుకుంది. డీఎంకే కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 39 సీట్లు మనవే అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన డీఎంకే కూటమి అన్నింటినీ గెలుచుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది. గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఏ ఎయిర్పోర్టుకు ఈమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ను అనుసరించి సమగ్ర దర్యాప్తు గాలింపు చేపట్టగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విమానంలో ఒక చిన్నారితో సహా 186 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రుని ఉపరితల ఆవలి భాగాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్ బయలుదేరినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 25న చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ ప్రోబ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన అశోక జీవవర్ణ పర్యావరణ పరిశోధన సంస్థ, ఫెరిక్ క్రియేషన్లకు చెందిన సంయుక్త పరిశోధన బృందం సియాంగ్ లోయలో అరుదైన నీలి చీమలను కనిపెట్టారు. 100 ఏళ్ల తర్వాత బెంగళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి సర్వే చేసి అక్కడి మారుమూల ఇంకు గ్రామంలో ఒక చెట్టు త్వరలో 2 నీలి చీమలను గుర్తించింది. వాటికి పారా పాలకెట్టిన నీల అని నామకరణం చేశారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లైన హీరోయిన్స్ దక్షిణాది వాళ్ళకు నచ్చరని చెప్పింది. సత్యభామ మూవీ ప్రమోషన్స్ లో ఇలా మాట్లాడింది. సౌత్ నార్త్ ఇండస్ట్రీలకు చాలా తేడా ఉంది. దక్షిణాదిలో పెళ్లైన హీరోయిన్స్ బాగాలేరని పక్కన పెట్టేస్తారు, కానీ నార్త్ లో అలా ఉండదన్నారు. షర్మిలా ఠాకూర్, హేమా మాలిని నుంచి దీపికా పడుకునే, అలియా భట్ వరకు పెళ్లయ్యాక కూడా నటిస్తున్నారన్నారు. దక్షిణాదిలో మార్పు తీసుకురావాల్సి ఉంది అని కాజల్ చెప్పినట్టు కథనాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లోక్సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంపై అగ్రరాజ్యం అమెరికా భారత ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న దానిపై కామెంట్స్ చేయబోమని, ఎవరు గెలిచినా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేశినేని చిన్ని, బోండా ఉమా, నిమ్మల రామనాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభంగా ఉన్న పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేసిన విషయం విదితమే. తాజా ఫలితాల్లో పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు పేపర్లు రెడీ చేసుకుంటున్నానని తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. మంగళవారం విడుదలైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజు జనతాదళ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం భువనేశ్వర్లోని రాజ్భవన్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజ్భవన్ దాస్కు సమర్పించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ మీటింగ్ కు హాజరు కావడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరగా అదే ఫ్లైట్ లో ఆర్జేడీ నేత, అపోజిషన్ లీడర్ తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసే ఢిల్లీకి బయలుదేరారని ప్రచారం జరుగుతోంది.
మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్లుగా బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేయడంలో సక్సెస్ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలన చూశారని, కాంగ్రెస్ పాలన చూశారని, దీంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చర్చ మొదలైందన్నారు. ఒడిశాలో చాలా ఏళ్ల తర్వాత బీజేపీ అద్భుతమైన విజయం సాధించిందని, అదే తరహాలో తెలంగాణలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్య చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత గెలిచిన మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1984లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ టి కల్పనాదేవి, కాంగ్రెస్ అభ్యర్థి కమలుద్దీన్ అహ్మద్ పై పోటీ చేసి గెలిచారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై 2,20,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. కాగా వరంగల్ స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళా ఎంపీగా కడియం కావ్య రికార్డు సాధించడం గమనార్హం. హైదరాబాద్ మహానగరంలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రజానాయకుడిగా పేరుగాంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పోటీని ఎదుర్కోకుండా సునాయాసంగా విజయం సాధించారు. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి విజయం దక్కుతుందని భావించిన కేసీఆర్ ఆయన్ను ఎంపీగా పోటీలో నిలిపింది. నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేసే అతనికి పార్లమెంట్ ఎన్నికల్లో కనీస డిపాజిట్ కూడా దక్కలేదు. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధం చేయనుండడంతో నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సాధారణ ప్రజానీకాన్ని రాష్ట్రపతి భవన్లోకి అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గాలివాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకున్న ఘటనలు తరచుగా చూస్తూ ఉంటాం. తాజాగా తీవ్రమైన పెనుగాళ్లకు ఓ విమానం పక్కకు జరిగింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని డల్లాస్ నగరంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ ఎదురుగాలు వేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ లో సుమారు 700 విమానాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆ సమయంలో గాళ్ల కారణంగా రన్వేపై పార్క్ చేసిన అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం ఒక్కసారిగా పక్కకు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట నమోదైన మెజార్టీ రికార్డులను బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తిరగరాశారు. కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా సంజయ్ రికార్డు సృష్టించారు. 2006లో కేసీఆర్ కు 2 లక్షలకు పైగా మెజార్టీ రాగా 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 2,05,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. తాజాగా వెలువడిన ఎన్నికల్లో బండి సంజయ్ 2,25,209 ఓట్ల మెజార్టీతో వారిద్దరి రికార్డులను బ్రేక్ చేశారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 యువ ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఆ 4 ఎంపీల వయస్సు కేవలం 25 ఏళ్లు మాత్రమే ఉంది. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ టికెట్పై గెలుపొందగా శాంభవి చౌదరి, సంజనా జాదవ్ లోక్ జనశక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు. శాంభవి చౌదరి కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై ఆమె విజయం సాధించారు. భరత్పూర్ నియోజకవర్గం నుంచి సంజనా జాదవ్ బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ కోహ్లీపై గెలుపొందారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై 1,00,000 మెజార్టీతో పుష్పేంద్ర విజయం సాధించారు. ప్రియా సరోజ్ బీజేపీ ఎంపీ బోల్నాథ్ పై ఆమె గెలుపొందారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో జూన్ 5వ తేదీ బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. తానే, నవీ ముంబై సహా ముంబై శివారు ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా రానున్న 24 గంటల్లో ముంబై నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో నేపాల్ పై 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని నమోదు చేసింది. గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 19.2 ఓవర్లలో 106 రన్స్ చేసింది. నేపాల్ జట్టు రెగ్యులర్ గా వికెట్లను కోల్పోగా కెప్టెన్ రోహిత్ పౌడెల్ 35 రన్స్ చేసి జట్టును ఆదుకున్నాడు. నెదర్లాండ్స్ స్వల్ప లక్ష్యంను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. డచ్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డౌట్ 48 బంతుల్లో 54 పరుగులు చేసి గెలిపించాడు. శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు చోట్ల ఇళ్లు నేలకూలాయి, పొలాలు నీట మునిగాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదలు, ఇతర విపత్కర ఘటనల్లో 10 మంది మృతి చెందినట్లు, మరో 6 గల్లంతయ్యారని ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. ముంపు ప్రాంతాల నుంచి 5,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఐసీసీ T20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. నేడు ఐర్లాండ్ మ్యాచ్ తో టీమిండియా ప్రపంచ కప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. టీమిండియాతో పోలిస్తే ఐర్లాండ్ అంత బలంగా లేదు, కానీ సంచలనాలు సృష్టించడంలో ఐర్లాండ్ దిట్ట. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న కల్కి 2898 AD ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే మెయిన్ లీడ్ స్టార్స్ పాత్రను రివీల్ చేసిన మూవీ యూనిట్ బుజ్జి అనే కార్ను స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ క్రమంలో మరో అప్డేట్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది మూవీ టీం. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. కాగా ఈ మూవీ 27న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.